నమస్తే సార్. నమస్తే. బాగున్నారా అండి? బాగున్నా అండి. మీ పేరు? నా పేరు రాము అండి. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సెలబ్రిటీ స్టేటస్? సెలబ్రిటీ స్టేటసా? ఏం సెలబ్రిటీ అండి బాబు. సెలబ్రిటీ కాకముందుకు ఒక విధంగా ఉంది, సెలబ్రిటీ అయిన తర్వాత ఎలా ఉంటుందో తర్వాత లైఫ్ అర్థమవుతుంది. ఓకే. సో మీకు ఫ్రెండ్ సర్కిల్ అంతా బాగుందా సార్? ఫ్రెండ్స్ సర్కిల్ అంతా ఓకేనండి, అంతా బాగానే ఉంది. ఏదో బాగా డిస్టర్బ్డ్గా అనిపిస్తున్నట్టున్నారు. మీరు ఆ సిచ్యువేషన్లో వచ్చారు కాబట్టి చెప్తాను. మీరు ఆ సిచ్యువేషన్, నేను ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు నువ్వు వచ్చారు అంటే మేము రైట్ టైంకి వచ్చాం. అంటే రైట్ టైం కదండి. నీవు ఫ్రెండ్స్ అంతా ఓకే బాగానే ఉంది, కానీ నేను చాలా కోపం మీద ఉన్నా, నువ్వు అప్పుడే వచ్చావు. అవునా సార్? అవును. దేనికి సార్ ఈ కోపం? దేనికా? నటించేటోడంటే నాకు మామూలు కోపం కాదండి. మీరు కూడా నటిస్తున్నారు. మీరు ఏదో నా దగ్గర రాబట్టాలని వచ్చారు, ఇప్పుడు చూసి దేనికి నటిస్తున్నారు అంటున్నారు. సేమ్ అడవుడు మాట్లాడినట్టు మాట్లాడారు. మా ఇంటి ఓనర్ గాడు ఇంట్లోకి దిగక ముందుకు అసలు ఆ టూర్గేట్ బోర్డు కూడా పెట్టలే. ఎవరు అక్కడ రూమ్లో ఏమైనా దొరుకుతాయంటే మా ఇంట్లో ఉంది సార్ అన్నాడు. సరే ఉంది సార్ అంటే సబ్బోయింది, మంచి ఫ్యామిలీ అనుకున్నా. దిగక ముందుకు రెంట్ చాలా తక్కువ సార్, చాలా చీప్ అన్నాడు. దిగిన తర్వాత వాడేంది, వాడు బతికేంది, వాడి లక్షణం ఏంది, అసలు వీడు మనిషి పశువా గాడిద దున్నపోతాన్నట్టు ఉన్నాడు. వాడు ఎంత 2000 చెప్పాడండి ఫస్ట్. దిగిన తర్వాత ఏముంటుంది తెలుసా, 4000కు తక్కువ లేదని అంటాడు. నేను సమాన్ మొత్తం మోసుకొచ్చి అల్లబెట్టిన తర్వాత నా పరిస్థితి ఏంటండి, నా పిల్లల పరిస్థితి ఏంటండి? వాడు ఏమన్నాడండి, నవ్వుతూనే చెప్తుంటాడు, హాయ్ సార్ అంటుంటాడు. ఎప్పుడైనా సరే వానికి లవర్ ఉందండి, ఆయన లవర్ ద్వారా నా మీద కక్ష మొత్తం తీర్చుకుంటున్నాడు. వాడు తన లవర్తో ఉండగా నేను చూశాను అంతే. అప్పటి నుంచి నేను ఎప్పుడు రూమ్ క్యాలీ చేయాలా అన్నట్టుగా చూస్తున్నాడు వాడు. ఎంత కోపం అండి. నేను ఒకరోజు నాకు అర్జెంట్, నేను బయటికి వెళ్ళాలి. ఒరే వెళ్ళాలరా బాబు, నీళ్ళు అయిపోయిన రంటే వాడు నీళ్ళు వేయడు. ఒరే నేను దండం పెడతానరా వాటర్ అంటే ఏడు. వాడికి అవసరం ఉందనుకో, నేను ఇంట్లో నుంచి తొందరగా బయటికి వెళ్ళాలి, లవర్ వచ్చే టైం అనుకో, నీళ్ళు ఇస్తాడు. ఏం సార్ చేసిరా అంటాడు. అప్పుడు నేను చేసిన తర్వాత వాడు వెళ్ళిపోగానే అమ్మాయి హ్యాపీ అని అంటాడు. ఏంటండి ఇదేం బతుకండి? వాడు మనిషి పశువా గాడిద? అవసరం ఉంటే రూపాయి, అవసరం లేకుంటే జుట్టు పడతాడా? ఇంతకీ అతని పేరేంటి సార్? పేరా? ఏ పేరైతేందండి, వాడికి పేరు ఉండదు. దున్నపోతు, నా దృష్టిలో దున్నపోతు. పేరు ఎందుకండి మీకు? దున్నపోతానండి అని వీళ్ళు అర్థమైంది. సరే మీ ఓనర్ అని అనుకుందాం. మీరా? అలా కాదు, ఆ ఇంటి ఓనర్ని మీ ఓనర్ అనుకుందాం మన ఆడియన్స్ కోసం. సరే ఇప్పుడు అసలు ఇంత కోపం ఒకేసారి వచ్చిందా? దఫాలుగా ఏమైనా పెంచుతూ పోయి అలా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చాడా? వాడు నటించింది కాబట్టి వచ్చిందండి. దఫాలుగా పెంచేశాడు. దేనికైనా సరే రేటింగ్ పెరిగిపోయిందండి నాకు కూడా బీపీ. కానీ వాడు ఒకేసారి పెంచేశాడు. ఏమిటికంటే వాని విషయం నేను క్యాచ్ చేసిన కాబట్టి వాడు ఇంట్లో ఉంటే ఉండి లేకపోతే లేదంటాడు. అవసరమైతే రూమ్ రేట్ పెంచుతాడు. ఏం చేస్తామండి, పరిస్థితుల ప్రభావం. ఏటాలలో అర్థం కాదు. ఉండేది బంజరాయిల్స్, బలిసిన వాళ్ళ ఏరియా అనుకున్నాం. తిరిగి చూస్తే నాకు ఉన్న బల్బును మొత్తం దించేస్తున్నాడు. ఓకే సార్, ఇప్పుడు మన ప్రోగ్రామ్ బీ పాజిటివ్ ప్రోగ్రామ్స్. ఇదే ఓనర్ని దృష్టిలో పెట్టుకొని, అంటే కోపం ఎందుకో వచ్చింది, పరిస్థితుల దృష్ట్యా వచ్చింది, ఆ ఓనర్ కొంచెం మంచిగా అని అనిపిస్తే మీరు ఎలా మాట్లాడతారు? ఏంది మంచిగా? దరిద్రుని గురించి మంచిగా అనటం ఏంటండి? మంచిగా చెప్పండి ఏం చెప్తావు అండి? అర్థమైంది. వేస్ట్ గారి గురించి మంచిగా చెప్పండి ఏం చెప్తావు అండి? నువ్వు 100 పదాల్లో ఒక్క పదం కూడా వాని గురించి మంచిగా ఉండదు. సరే సార్, మొత్తం డాష్లే అని పక్కన అనుకుందాం సార్. ఇప్పుడు ఓకే, మీరు చెప్పిన విషయం అనుకుందాం, చాలా నిజంగా అతను చెడ్డవాడే అనుకుందాం. ఒక్క మంచి లక్షణం మీకు ఏమైనా కనిపించింది అతనిలో? మంచి లక్షణం అంటే వారు ఎన్ని రోజులకి ఇచ్చినా ఏమన్నాడు అంటే ఒక మంచి ఉంది. ఇంకా వాడిని నేను కాకుండా ఇంకెవరైనా చుట్టుపక్కల లేడీస్ ఏమైనా చెప్పారనుకో, వాడు వెంటనే క్లోజ్ అయిపోతాడు. నువ్వు చెప్పే కదమ్మా ఆగుతులే అంటాడు. నేను చెప్తే మాత్రం ఆగుడాడు. మిగతా చుట్టుపక్కల లేడీస్ చెప్తేనే, జెంట్స్ చెప్పారనుకో నువ్వరే అంటాడు. అదే లేడీస్ చెప్పారనుకో పర్లేదమ్మా నువ్వు చెప్పావు కదా మంచివాడు అని అంటాడు. మీ ఓనర్ అనే స్థానంలోంచి అతన్ని తీసేసి అతని గురించి కొంచెం మంచిగా మాట్లాడండి. మీ ఓనర్ కాదు అతను, ఇప్పుడు జస్ట్ మామూలు ఒక మంచిగా మీకు అనిపించాడు. నిజంగా దేవుడు అండి. మేము అసలు రోడ్డు మీద ఏదో రూమ్ కావాలి అనుకుంటున్నప్పుడు, అబ్బా రూమ్ కావాలా బాబు మా ఇంట్లో ఉంది అన్నాడు. అబ్బా నిజంగా దేవుడే పంపించిండా ఈ భక్తుని అన్నట్టుగా అనిపించిందండి. నేను చక్కగా ఇంట్లోకి వెళ్ళింది వచ్చిగా అన్ని అగరవత్తులు ఆయన ఇచ్చాడు, కొబ్బరికాయ ఆయన ఇచ్చాడు, ఫ్యాన్ ఫిట్ చేసుకోండి సార్, లైట్స్ పెట్టుకోండి సార్ అన్నాడు. చక్కగా మా ఇంట్లో సామాన్ లేకుంటే ఈరోజు ఇది ఉంచండి నన్ను గ్యాస్ ఇచ్చాడు. అబ్బా నిజంగా చాలా గ్రేట్ అండి.
మీకు తెలిసి తెలియదు, మీరు 2 రోజులు వంటలేదు, 2 రోజులు ఆయన ఫుడ్ ఇచ్చాడు. ఇది ఎందుకంటే మాకు కొంచెం సర్దుకుందానికి టైం పట్టింది, అది 2 రోజులు అంటే ఇచ్చేసి అబ్బా ఫుల్లీ హ్యాపీరా బాబు అనుకున్నాను. ఇక ఆ తర్వాత కూడా ఏమైనా ఖర్చులకు కావాలా డబ్బులు అని అడిగిచ్చేది. నిజంగా గ్రేట్ అండి. ఆయన గురించి చుట్టుపక్కల వాళ్ళు చెప్తుంటే కూడా మాకు అర్థం కాలేదు, ప్రాక్టికల్గా 2 రోజులు తెలిసింది. సో పరిస్థితుల ప్రభావం వల్ల మీకు అతని మీద కోపం వచ్చిందే కానీ నిజంగా మంచివాడు, చాలా మంచివాడు. సో బీ పాజిటివ్ సార్. ఆయన కూడా బీ పాజిటివ్ దృష్టిలోనే చూడండి ఇంకా లైఫ్లో కూడా. సో అంతా ఓకే అవుతుందని మీకు అనుకుంటున్నాం. థ్యాంక్స్ అలాట్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ బీ పాజిటివ్. థ్యాంక్ యూ అండి. thank you